ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కళ్యాణ్ని అప్పుని హోటల్లో ఇరికించి ఆ విషయాన్ని మీడియా ద్వారా అందరికీ తెలిసేలాగా చేసింది అనామిక అని తెలుసుకున్న కళ్యాణ్ నేరుగా ఇంటికి వచ్చి అనామికని తిడుతూ ఉంటాడు. ఇక నీకు విడాకులు ఇచ్చేస్తానని విడాకుల పేపర్లు తన ముఖాన కొడతాడు. ఇక ఇదంతా చూస్తూ ఉన్న దానిలక్ష్మికి బాగా కోపం వచ్చి అనామిక దగ్గరికి వెళ్ళి చెంప మీద ఒకటి కొట్టి తన్ని తిడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు నేను వెనకేసుకొచ్చాను నా కొడుకుని కాదనుకొని. నువ్వు 10 లక్షల చెక్కుని మాకు తెలియకుండా దొంగతనంగా మీ పుట్టింట్లో ఇస్తే కూడా నేను ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా నా కోడలు మంచిదని అందరికీ తెలిసేలాగా చెప్పాను. ఇక నా కొడుకుతో గొడవ పడుతూ ఉంటే 4 రోజులైనాక సర్దుకుంటారులే అనుకొని నా కొడుకునే మందలించాను తప్ప నిన్ను ఏమనలేదు. నిన్ను వెనకేసుకొచ్చిన దానికి నువ్వు చేసిన ఘనకారం ఇదా? నా కొడుకులో సభ్యత సంస్కారం ఉంది కాబట్టి నిన్ను ఏమనలేదు. అదే ఇంకొక భర్తగానైతే నువ్వు చేసిన దానికి ఇంట్లో నుంచి తన్ని తరిమేసేవాళ్ళు. ఇక ఈ జన్మలో నిన్ను నేను క్షమించను అని దానిలక్ష్మి అంటుంటే ఇక స్వప్న కోపం వచ్చి నువ్వు నీ కొడుకు ఏమనకపోయినా నేను కావే మాత్రం దీన్ని వదిలేదే లేదు. కొట్టిన చోట కొట్టకుండా కొట్టి ఆ చెంప మీద కూడా కొడతానని చెప్పేసి తను కొట్టబోతూ ఉంటే ఇక కావ్య తనని ఆపుతూ ఉంటుంది. నువ్వు ఆగక్క, లేపిన చేయిని చెంప మీద కొట్టడానికి ఎంతసేపు పడుతుంది? మన అప్పుకి అన్యాయమే జరిగింది. తన జీవితం మీద మచ్చపడ్డానికి అనామికే కారణం. కానీ మనం చేసే తొందరపాటు వల్ల కళ్యాణ్ కాపురం ముక్కలు కాకూడదు అని తను చెప్తూ ఉంటే ఇక స్వప్న అనామికతో చెప్తూ ఉంటుంది. చూసావా, అది నా చెల్లి సంస్కారం. నా చెల్లిని చూసి నేర్చుకో ఎలా ఉండాలో. అయినా నేను అలాంటి దాన్ని కాదు. ఎత్తిన చేతిని దించను, కొట్టిన చోట కొట్టకుండా కొడతాను. ఇక్కడ ఎక్కువసేపు ఉన్నావంటే మంచిది కాదు అని తను అరుస్తూ ఉంటే ఇక సుభాష్ కూడా అందరూ ఆవేశంలో ఉన్నారు. అనామిక నువ్వు లోపలికి వెళ్ళు అని తనతో చెప్పగానే ఇక అనామిక గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక కళ్యాణ్ అందరితో చెప్తూ ఉంటారు. చుట్టూ నా వాళ్లే ఉన్నారు, అందరూ నా గురించి ఆలోచిస్తున్నారు. తన చెల్లెల మీద మచ్చపడినా కూడా దానికి కారణమైన మనిషి జీవితం గురించి తన కాపురం గురించి ఆలోచించే వదిన కూడా ఉంది. అనామిక నన్ను డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది. బిజినెస్ చేయను అనేసరికి పని కట్టుకొని నా పరువు బజార్కి ఈడుస్తుంది. ఇంతమంది సంస్కారవంతులున్న ఈ ఇంట్లో అలాంటి మనిషి ఉండకూడదు. తనకి నేను ఖచ్చితంగా విడాకులు ఇచ్చేస్తాను, తనని ఎప్పటికీ క్షమించను అని కళ్యాణ్ చెప్తూ ఉంటాడు. ఇక కావ్య తన భర్తతో అంటూ ఉంటుంది. ఏం జరుగుతుందండి ఈ ఇంట్లో? కళ్యాణ్ విషయము విడాకుల వరకు వచ్చింది. అందరూ తలా ఒక దిక్కుకి వెళ్ళిపోయారు. మీరు కూడా ఏం మాట్లాడకుండా వచ్చేశారు అని తను అంటూ ఉంటే ఏం మాట్లాడతాం కళావతి? ఒకప్పుడు కళ్యాణ్ ఎలా ఉండేవాడు? అందమైన జీవితం వాడిది. కథలు కవితలు రాసుకుంటూ ఎంతో సంతోషంగా ఉండేవాడు. ఇప్పుడు వాడి జీవితంలో ఏమీ లేదు, అనుమానాలు అపార్థాలు తప్ప. వాడి మాటల్లోనే వాడు ఎంత డిస్టర్బ్ అయిపోయాడో తెలుస్తుంది కదా అని అంటూ ఉన్న రాజు మాటలకి అలా అయితే కళ్యాణ్ని అలాగే వదిలేస్తారా? తన జీవితం గురించి ఆలోచించరా అని తను చెప్తూ ఉంటే అయినా కళావతి, మీ చెల్లెల మీద అనామిక అంత పెద్ద నింద వేసింది, తన క్యారెక్టర్ మీదే మచ్చపడేలాగా చేసింది. తన మీద నీకు కోపం లేదా అని అంటుంటే కోపం ఉంటుందండి, కాకపోతే ఆ కోపం చూపించే వరకే ఉండాలి, అంతేకాని వాళ్ళ చెడుని కోరుకోకూడదు కదా అని కావ్య అంటూ ఉంటుంది. నీలాగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఉండరు కళావతి అని అంటూ ఉన్న రాజు మాటలకి అలా ఆలోచిస్తే తను అలా ఎందుకు బిహేవ్ చేస్తుందండి? వాళ్ళిద్దరిని మనం కలపాలంటే విడాకులనే మాట ఈ ఇంట్లో వినిపించకుండా చేయాలి. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వాళ్ళు ఆవేశంలో ఉంటారు. రేపు ఉదయాన్నే వెళ్ళి నేను కళ్యాణ్తో మాట్లాడతాను. కళ్యాణ్ నా మాట వింటాడనే నమ్మకం నాకుంది. ఇక మీరు వెళ్ళి అనామికతో మాట్లాడండి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సమస్యని పరిష్కరించి వాళ్ళిద్దరిని రాజీ చేద్దాం. ఇక విడాకులు తీసుకోకుండా వాళ్ళ కాపురం నిలబెడదామని కావ్య తనతో చెప్తూ ఉంటుంది. ఇక రాజు కూడా అందుకు ఒప్పుకొని సరేనని చెప్తాడు. ఇక ఉదయాన్నే అనామిక ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తనని చూసిన రుద్రాణి రాత్రి జరిగిన దానికి బాగా భయపడిపోయినట్టుంది. నేను వెళ్ళి 4 మాటలు రెచ్చగొట్టేటట్టు మాట్లాడితే తను లైన్లోకి వచ్చేస్తుంది. ఇక అనామిక కళ్యాణ్ విడిపోతారు అని అనుకొని రాబోతూ ఉంటే ఇక అప్పుడే రాజు తన దగ్గరికి వస్తూ ఉండడం చూసి తన పక్కన వెళ్ళి దాంకుంటుంది. ఇక రాజు అనామిక దగ్గరికి వచ్చి ఏంటి అనామిక, ఏం చేస్తున్నారు? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ఈ గొడవలన్నీ ఏంటమ్మా అని తను అంటూ ఉంటే అయితే నేనే తప్పు చేశాను బావగారు, మీ తమ్ముడు ఏ తప్పు చేయలేదా అని తను అంటూ ఉంటుంది. తప్పొప్పుల గురించి మాట్లాడి లెక్కలు వేయడానికి రాలేదన్నామిక. మీరిద్దరూ కలిసి ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది. అయినా కళ్యాణ్ తప్పు చేస్తాడంటే నువ్వు నమ్ముతావా? కళ్యాణ్ ఎవరైతే ఆ అమ్మాయితో మాట్లాడితే నీకు బాధ కలిగి ఉండొచ్చు, కానీ అది కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోతుంది కదా. దానికి ఇంత గొడవలు అవసరమా? నువ్వు కూర్చొని తనతో మాట్లాడు, తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, అప్పుడు మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉంటారని తను చెప్తూ ఉంటే ఇక అనామిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రాజు వెళ్ళిపోగానే వెంటనే రుద్రాణి తన దగ్గరికి వచ్చి
ఎంత పని జరిగింది అనామిక, కళ్యాణ్ విడాకుల వరకు వెళ్ళాడు అని తను అంటూ ఉంటే, అవునాంటీ, రాజుబాబు గారు చెప్పినట్టుగా నేను కళ్యాణ్తో వెళ్ళి మాట్లాడతాను, తను నా మాట వింటాడో లేదో అని తను అంటూ ఉంటే, ఇక రుద్రాణి ఖచ్చితంగా వినడు అనామిక, తను విడాకులే కావాలని మొండిగా వాదిస్తాడు. నువ్వు ఒక పని చెయ్యి, మీ అమ్మా నాన్నని పిలిపించి పంచాయతీ పెట్టించు, పెద్దవాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడి మీ ఇద్దరిని కలిపేస్తారు అని రుద్రాణి చెప్తుంటే, ఇక అనామిక మంచి ఐడియా చెప్పారంటీ, నేను ఇప్పుడే వెళ్ళి మా అమ్మ నాన్నకి ఫోన్ చేస్తానని తను వెళ్ళిపోతుంది. ఇక రుద్రాణి అనుకుంటూ ఉంటుంది, చదువుకొని కూడా తెలివి తక్కువ దానిలాగా ఆలోచిస్తున్నావేంటి అనామిక, ఈ సమయంలో వాళ్ళు వస్తే సమస్య పెద్దదవుతుంది కదా అని తను అనుకుంటూ ఉంటుంది. ఇక కావ్య ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉన్న కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి తనతో చెప్తూ ఉంటుంది, జీవితం అంటే విడిపోవడమో విడాకులు తీసుకోవడమో కాదు కళ్యాణ్, కలిసి జీవించడం. నువ్వు అనామిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ఇద్దరు మనుషులు కలిసి ప్రయాణం చేసినప్పుడు చేదు అనుభవాలు మధుర స్మృతులు రెండూ ఉంటాయి. ఏది గుర్తు పెట్టుకోవాలో అది మన మీదే ఆధారపడి ఉంటుంది అని తను చెప్తూ ఉంటే, ఇక కళ్యాణ్ తను చేసిన తప్పులన్నిటినీ నేను క్షమిద్దామని అనుకున్నాను, అది నా జీవితాంతం తనతో కలిసి ఉందామనుకున్నాను, నా మీద పంతంతో అప్పు జీవితంతో ఆడుకోవాలని చూసింది, ఇక తనని నేను ఎలా క్షమిస్తాను అని అంటూ ఉన్న కళ్యాణ్తో, అనామిక చెప్పినట్లే వినొచ్చు కదా కళ్యాణ్, తనకి అప్పుతో మాట్లాడడం ఇష్టం లేకపోతే తనని దూరం పెట్టేసి మీరిద్దరూ కలిసి హ్యాపీగా ఉండండి అని తను అంటూ ఉంటే, అలాగా కూడా ప్రయత్నించాను వదినా, కానీ అందులో అనుమానమే తప్ప మరి ఏమీ లేదు అని తను అంటూ ఉంటే, భార్య తప్పు చేస్తే క్షమించాలి, తనని సరిదిద్దాలి, అంతేకాని తనని దూరం పెట్టకూడదు, తన గురించి కూడా ఆలోచించాలి, మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండాలి అని కావ్య చెప్తుంటే, ఇక కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కళ్యాణ్ వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వచ్చి, మా వల్ల గొడవలు జరుగుతున్నాయి, దానివల్ల మీ ఆరోగ్యం ఏమైపోతుందోనని భయంగా ఉంది పెద్దమ్మ, అలా జరగకుండా ఉండాలంటే అని కళ్యాణ్ అనబోతుంటే, ఇక అనామిక నాకు విడాకులు ఇవ్వాలి, అదే కదా మీరు చెప్పాలనుకునింది, అప్పుడు ఒక సాకు దొరికింది, ఇప్పుడు మీ పెద్దమ్మ ఆరోగ్యం సాకు దొరికింది నాకు విడాకులు ఇవ్వడానికి అని తను అంటూ ఉంటే, ఇక కావ్య అదే మా చెల్లెలుగానైతే ముఖం మీద కొట్టేదాన్ని అని తను అంటూ ఉంటే, మీ చెల్లెలు నాలాగా గుట్టుగా ఎందుకుంటుంది, పెళ్ళైన మగాళ్ళతో బలాదురు తిరుగుతుంది కదా అని అనామిక అంటుంటే, ఇక కోపం వచ్చిన కళ్యాణ్ తనని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. ఇక రేపటి ఎపిసోడ్లో అనామిక వాళ్ళ అమ్మని నాన్నని ఇంటికి పిలిపించి పంచాయతీ పెట్టిస్తుంది. వాళ్ళు కళ్యాణ్ ఎందుకు తమ కూతురికి విడాకులు ఇస్తున్నాడని అందరిని అడుగుతూ ఉంటారు. ఇక ప్రకాశము అనామికతో అంటూ ఉంటాడు, మా కళ్యాణ్ నీకు ఎందుకు విడాకులు ఇస్తున్నాడో నీకు గుర్తులేదమ్మా అని తను అంటూ ఉంటే, మీకు మతిమరుపు ఉందని ఈ లోకంలో వాళ్ళంతా బుర్ర తక్కువ వాళ్ళు అనుకున్నారా అని చాలా పొగరుగా సమాధానం చెప్తూ ఉంటుంది అనామిక. తన మాటలకి అందరూ షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. ఈ ఇంటి పరువు తీసింది నువ్వు, భర్తని అన్నావు, తండ్రి తర్వాత తండ్రి లాంటి మామని అన్నావు, మీ అత్తని అన్నావు, నా కోడల్ని అన్నావు, ఇంత దిగజారిపోయి మాట్లాడడం అవసరమా అని అపర్ణ అంటుంటే, ఇక అనామిక దిగజారుడు తనం గురించి నీ దగ్గరే నేర్చుకోవాలి అని అంటుంటే, ఇక అపర్ణ ఆశ్చర్యపోయి అలాగే షాక్ కొట్టినట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరికీ చాలా కోపం వచ్చేస్తుంది. ఇక కోపం వచ్చిన రాజు గట్టిగా అనామిక అని అరుస్తూ ఉంటాడు. అంత పొగరుగా మాట్లాడుతూ ఉన్న అనామిక విషయంలో కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.